హాయ్ ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీలో మనము 15 lakhs ప్యాకేజ్ ఈజీ సినిమాలో రెడ్ ఎపిక్ అండ్ 5D కాంబినేషన్లో 15 lakhs ప్యాకేజ్ మనము ప్రకటించిన తర్వాత ఇంకా చిన్న ప్రొడక్షన్ ఇంకా చిన్న ప్యాకేజ్ ఉంటే బాగుంటుంది అనేది కొందరు ఫిల్మ్ మేకర్స్ అడగడంతో ఈజీ సినిమా ఓన్లీ 5D కెమెరాతో చిన్న ఎక్విప్మెంట్తో మీకు 5 lakhs ప్యాకేజ్ని ఈజీ సినిమా ప్రకటించడం జరుగుతుంది. సో ఈ 5 lakhs ప్యాకేజ్లో ఫస్ట్ కాపీ వరకు 5.1 మిక్సింగ్ వరకు స్క్రిప్ట్ స్టేజ్ నుంచి బౌండెడ్ స్క్రిప్ట్తో మీరు వస్తే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి 5.1 మిక్సింగ్ వరకు కంప్లీట్గా 5 lakhs ప్యాకేజ్లో ఈజీ సినిమా ఒక క్వాలిటీ మూవీని మంచి ప్రొడక్షన్ని మీకు అందించడానికి ప్యాకేజ్ని అనౌన్స్ చేస్తుంది. సో దాని డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఏ పరిధిలో ఏం చేయొచ్చు, ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, 5 lakhs ప్యాకేజ్లో ఏంటి అనేది మీకు పిన్ టు పిన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ప్రతి పిన్ పాయింట్ వినండి క్లియర్ కట్గా, ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ మాత్రమే ఈ చిన్న ప్యాకేజ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న బడ్జెట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. సో విత్ ఇన్ బడ్జెట్లో చాలా కంఫర్టబుల్గా, ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా, ప్రెజర్ పడకుండా నీట్గా ఈజీ సినిమా ప్యాకేజ్ తీసుకునేసి మీకు ఎటువంటి తలనొప్పులు లేకుండా వన్స్ ప్యాకేజ్ మీరు ఫైనలైజ్ చేసుకుంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా మీకు టెన్షన్స్ ఉండవు. సో నీట్గా విత్ ఇన్ బడ్జెట్లో మీరు మంచి ప్రాజెక్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న బడ్జెట్లో కంఫర్టబుల్గా ప్రాజెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈజీ సినిమా అందించే ఈ చిన్న బడ్జెట్ 5 lakhs ప్యాకేజ్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీరు స్క్రిప్ట్ స్టేజ్ నుంచి, స్క్రిప్ట్ బండిల్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆర్టిస్ట్ని ఫైనలైజ్ చేయడం కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, టోటల్గా మీకు మార్నింగ్ టీ కాఫీ దగ్గర నుంచి లంచ్ టైం వరకు ప్రతిదీ, టిఫిన్లు, లంచ్, ప్రతిదీ ఈజీ సినిమా టీమ్సే మీకు వర్క్ చేస్తాయి. టోటల్గా ప్రతి పిన్ పాయింట్లోనూ మీరు రిలాక్స్గా హ్యాపీగా లొకేషన్లో వచ్చి వర్క్ చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవడమే. ప్రతి విషయంలోనూ ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్ల దగ్గర నుంచి, వాళ్ళకి ఇవ్వాల్సిన చిన్న చిన్న ఖర్చుల దగ్గర నుంచి మొత్తం ఈజీ సినిమానే ప్యాకేజ్లో చూసుకుంటుంది. మీకు ఎక్కడ కూడా మీరు సింగిల్ ఎంపీ తర్వాత దాని మీద ప్యాకేజ్ మీద అడిషనల్గా పే చేయాల్సిన అవసరం ఉండదు. సో దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ చాలా క్లియర్ కట్గా వినండి. 5 lakhs ప్యాకేజ్ మీకు కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చిన్న సినిమాలు చేయలేము అనుకునే వాళ్ళకి ఈజీ సినిమా ఈ 5 lakhs ప్యాకేజ్ నాకు తెలిసి చాలా మంచి గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను నేను. సో ఒకసారి 5 lakhs ప్యాకేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఈ 5 lakhs ప్యాకేజ్లో టోటల్గా సినిమా మొత్తం 5D క్యామ్ మీద జరుగుతుంది. సో 5D కెమెరాతో మీకు ఏమేమి వస్తాయి ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5D క్యామ్ మీదనే జరుగుతుంది. టోటల్గా అంతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా కొత్త వారితోనే ఈ ప్యాకేజ్లో పనిచేయాల్సి ఉంటుంది. సో ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఈజీ సినిమా ప్యాకేజ్ తీసుకుంటే ఒక డైరెక్టర్ అయితే డైరెక్షన్ చేసుకుంటాడు, ప్రొడ్యూసర్ అయితే ప్యాకేజ్ తీసుకొని హ్యాపీగా తను మొత్తం అంతా ప్రొడక్షన్లో ఉండి హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. సో ఈ ప్రాసెస్లో ఎటువంటి తలనొప్పులు లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళచ్చు. కొంత డైరెక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళే చిన్న అమౌంట్ ప్రిపేర్ చేసుకునేసి సినిమా డైరెక్ట్ చేసుకుంటూ వెళ్దాము, ఈజీ సినిమా మొత్తం చూసుకుంటే ఏ తలనొప్పి మనకు ఉండదు అనే ప్రిపరేషన్లో కొంత డైరెక్టర్స్ వస్తారు. సో వారికి ఏంటంటే కేవలం టార్గెట్ డైరెక్షన్ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుని వెసులుబాటు ఉంటుంది, మిగతా మొత్తం ఈజీ సినిమానే బాధ్యత తీసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు షార్ట్ డివిజన్ మీద కావచ్చు, మీరు పెట్టుకునే షార్ట్స్ కావచ్చు, లొకేషన్లో షార్ట్ కంపోజింగ్లో క్వాలిటీ కావచ్చు, సినిమా క్వాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషల్లీ కొత్తగా డెబ్యూ డైరెక్టర్స్ ఎవరైనా కూడా అలా ఈ చిన్న ప్యాకేజ్లో చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఈజీ సినిమాని అప్రోచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈజీ సినిమా ఈ ప్యాకేజ్ టోటల్గా 5D క్యామ్ మీద, 5D సెటప్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా అంతా కొత్త వారితోనే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరినీ ఈజీ సినిమా మీ కొత్త వారినే అందిస్తుంది. రైటర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని మీ కొత్త వారితో వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఏంటంటే మీకు చిన్న సినిమాలకి బిజినెస్ లేదండి. చాలా క్లియర్గా చెప్తున్నాము, చిన్న సినిమాలకి బిజినెస్ లేదు. సో మన సినిమా సక్సెస్ అవ్వాలంటే ఒకటే మంత్రం,
మంచి కథ తీసుకోవాలి. ఎప్పుడు ఎవరు చెప్పనటువంటి ఒక మంచి కథను మనం చెప్పగలగాలి. సినిమా ఇండస్ట్రీలో మెస్మరైజింగ్ స్క్రిప్ట్ మీరు చెప్పగలిగితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ స్టెప్లో మీరు తీసుకోవాల్సింది ఒక మంచి కథతో రండి. బౌండిల్ స్క్రిప్ట్తో టోటల్గా టాప్ టు బాటమ్ సీన్స్, డైలాగ్ వర్షన్, షార్ట్ డివిజన్ అన్నీ కంప్లీట్ చేసుకునేసి మీరు వస్తే మీకు ఈజీ అవుతుంది. ఈ ప్యాకేజ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో టోటల్గా మీరు ఈ ప్యాకేజ్లో విత్ బౌండెడ్ స్క్రిప్ట్తో వస్తేనే మీరు ప్యాకేజ్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మేము స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాము, మాకు ఆఫీస్ ఉండాలి, మాకు అవి ఉండాలి, ఇవి ఉండాలి, డిస్కషన్స్కి వెళ్తామంటే ఈజీ సినిమాలో ప్యాకేజ్లో ఉండదండి. పూర్తిగా మీరు ప్రీ ప్రొడక్షన్ అంతా మీరే చూసుకొని రావాల్సి ఉంటుంది. వన్స్ మీరు బౌండెడ్ స్క్రిప్ట్తో వచ్చి షూటింగ్ ఎప్పుడు అనే ప్రిపరేషన్లోనే ప్లానింగ్లో రావాలి. లొకేషన్స్ ప్రిపరేషన్ అన్నీ ప్లాన్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అవన్నీ ప్లాన్ చేసుకొని వచ్చిన తర్వాత మీకు వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు ఏంటి అనేది ఈజీ సినిమా డిసైడ్ చేస్తుంది. సో ఈజీ సినిమా టోటల్ 5D కెమెరా మీద ఈ ప్యాకేజ్లో 5 lakhs ప్యాకేజ్లో 25 వర్కింగ్ డేస్ మీకు ఇస్తుంది. 25 వర్కింగ్ డేస్లో మీరు షూట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది టోటల్గా. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్, ఈ 5 lakhs ప్యాకేజ్ తీసుకునే ముందు ఈజీ సినిమా మీరు అనుకునే కథను వింటుంది. సో ఆ కథ ఈ బడ్జెట్లో కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది చూస్తుంది ఫస్ట్. ఎందుకంటే చాలామంది 5 lakhs ప్యాకేజ్ కదా, మనం తీసుకునే కథ ఏదైనా తీసుకోవచ్చు, బడ్జెట్ అంతా ఈజీ సినిమాదే కదా అనే ఆలోచనలో మీరు పొరపాటున కూడా రావద్దండి. ఎందుకంటే మీరు టెక్నీషియన్గా, ఒక ప్రొడ్యూసర్గా సక్సెస్ కావడానికి ఈజీ సినిమా సపోర్ట్ చేస్తుంది. అంతే తప్ప అన్ని బాధ్యతలు నెత్తినేసుకునేసి మీరు సినిమా ఇండస్ట్రీలో ఒక 1 కోటి రూపాయలు అయ్యే బడ్జెట్ అయ్యే స్క్రిప్ట్ మీరు తీసుకొచ్చి 5 లక్షల్లో చేయమంటే ఈ సినిమా కాదు, ఎవరు చేయలేరు. సో ఫస్ట్ కథ వింటుంది. ఆ కథ ఈ ప్యాకేజ్కి కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చూస్తుంది. మీరు ఇచ్చే బడ్జెట్ ముఖ్యంగా, దాంట్లో రూపాయి మిగలదు. ఎందుకంటే 5 lakhsలో ఎవడు సినిమా చేయలేడు. ఈజీ సినిమా కూడా ఎలా చేయగలుగుతుంది అంటే, ఈజీ సినిమాకు సపోర్ట్ చేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కొన్ని వేల మంది ఉన్నారు. ఈజీ సినిమా బలం అది. సో దానివల్ల ఈజీ సినిమా చేయగలుగుతుంది. ఇంత చిన్న బడ్జెట్లో ఎవడు సినిమా చేయలేడు. సో మీకెందుకు సపోర్ట్ చేస్తున్నాము అంటే, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమాలు చేయలేక, చిన్న సినిమాలు చేయలేక ఇబ్బంది పడుతుంటారు, సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈజీ సినిమా ఈ చిన్న ప్యాకేజ్ని ప్రకటించిందనమాట. సో అయితే 25 వర్కింగ్ డేస్లో వన్స్ కథ ఫైనల్ అనుకున్న తర్వాత అగ్రిమెంటేషన్ ఉంటుంది. ఈ 5 lakhs ప్రిపరేషన్లో టోటల్ అగ్రిమెంటేషన్ ఉంటుంది, మ్యూచువల్ అగ్రిమెంటేషన్. ఆ పర్టికులర్ బ్యానర్కి, ఈజీ సినిమాకి అగ్రిమెంటేషన్ ఉంటుంది. సో అగ్రిమెంటేషన్ టైంలో 5 lakhs ఈజీ సినిమాకు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వన్స్ మీరు పే చేసిన తర్వాత మీకు ప్లానింగ్ అంతా ఈజీ సినిమా ఇస్తుంది. ఎక్కడ ఏ స్టెప్లో ఏం చేయాలి, ఎంతమంది రోజు టెక్నీషియన్లు, ఆర్టిస్టులు రావాలి, ఏంటి ప్రిపరేషన్, ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అగ్రిమెంట్లో ఉంటాయి. సో ఒక పరిధి వరకే టెక్నీషియన్లు, ఒక పరిధి వరకే ఆర్టిస్టులు రావాల్సి ఉంటుంది. యావరేజ్గా ఇలా ఉంటుంది. వర్కింగ్ డేస్ 25 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఇలా అన్నమాట. సో 5D అనేది ఏంటంటే, మీరు టోటల్గా అవుట్డోర్ పెట్టుకుంటాము అంటే అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అవుట్డోర్లో మీకు అడిషనల్ ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడైతే ఏంటంటే టిఫిన్స్, లంచ్ వరకే మీకు ప్రిపరేషన్ ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత అవుట్డోర్ ఏంటంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, నైట్ టైం మీకు డిన్నర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా బర్డన్ ఉంటాయి 5 lakhs ప్యాకేజ్లో. సో ఇవంతా మరలా ఒకసారి కూర్చొనేసి మీకు అడిషనల్గా ఎట్లా ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుట్డోర్ కూడా అరేంజ్ చేస్తుంది, కాకపోతే అడిషనల్ ఉంటుంది అనమాట. సో 5 lakhs ప్యాకేజ్లో మీరు లోకల్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవుట్డోర్ ప్రిపరేషన్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మీకు మరీ తక్కువగా ఆర్టిస్టులు ఉన్నారు, హ్యాపీగా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అక్కడేవైనా మీరు అరేంజ్మెంట్ చేస్తారు అంటేనే ఈజీ సినిమా అవుట్డోర్కు అలౌ చేస్తుంది. లేకపోతే ఆ రిస్క్లు ఈజీ సినిమా తీసుకోదు. సో దీని తర్వాత ఏంటంటే, ఈజీ సినిమా ఈ ప్రాసెస్లో కేవలం మీకు హెల్ప్ చేసే ప్రాసెస్లో, సపోర్ట్ చేసే ప్రాసెస్లో ఈ ప్యాకేజ్ ఇస్తుంది తప్ప ఎక్కడ కూడా ఈజీ సినిమా పొరపాటును కూడా రిస్క్ తీసుకోదు. మొహమాటాలకు పోయో ఇంకొకటో
ఎక్కడ కూడా రాంగ్ స్టెప్స్ తీసుకోరు. చాలా క్లియర్. ఏం చెప్తుందో అదే చేస్తుంది ఈజీ సినిమా. ఓకేనండి. దీని తర్వాత జనరల్గా యూనియన్ రూల్స్ ఉంటాయి. ఒక లైట్ మెన్ కావచ్చు, మేకప్ మెన్ కావచ్చు, ఇలాంటివన్నీ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేమెంట్ యాజ్ యూజువల్ వాళ్ళు అనుకునే పద్ధతిలోనే వాళ్ళ పేమెంట్ ప్రిపరేషన్ రూల్స్ ప్రకారమే అన్నీ క్లియర్గా ఉంటాయి. సో అయిన తర్వాత ఏంటంటే ఈజీ సినిమా ఈ వర్కింగ్ డేస్ కంటిన్యూగా మీరు చేసుకునే వర్కింగ్ డేస్ ప్రాసెస్లో 25 వర్కింగ్ డేస్ ఇస్తుంది. సో 25 వర్కింగ్ డేస్లో మీరు కంప్లీట్ చేసుకోలేకపోతే అప్పుడు కూడా ఈజీ సినిమా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే అడిషనల్ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. పర్ డే 30,000 అడిషనల్ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. మీకు 2-3 వర్కింగ్ డేస్ అయితే ఏంటంటే మీకు ఇప్పుడు 2 రోజులకి అడిషనల్గా పడ్డాయనుకోండి 60,000 అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. సో మీరు రేపు షూట్ అనుకుంటే అడిషనల్ షూట్కి ఈరోజు ముందుగానే ఆ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. చాలా క్లియర్. ఎందుకంటే ఈజీ సినిమా ఒకటే కాదు, ఈజీ సినిమా మీద డిపెండ్ అయిన టెక్నీషియన్లు ఉంటారు, ఈజీ సినిమా మీద డిపెండ్ అయిన ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళకు ఒక పేమెంట్స్ ప్రిపరేషన్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి పిన్ పాయింట్ చాలా క్లియర్గా ఉంటుంది. సో దయచేసి టెక్నీషియన్లు ఎవరైతే అప్కమింగ్ డైరెక్టర్ కావచ్చు, అప్కమింగ్ ప్రొడ్యూసర్ కావచ్చు, వితిన్ 25 వర్కింగ్ డేస్లోనే కంప్లీట్ చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. 25 వర్కింగ్ డేస్ అనేది చిన్న సినిమాలకు చాలా కంఫర్టబుల్. సో అది ముందుగానే ప్లాన్ చేసుకోండి. రోజుకు ఎన్ని సీన్లు ప్లాన్ చేసుకోవాలి, ఏం చెయ్యాలి, ఏంటి, ఈ విషయంలో లీగల్లీ చాలా క్లియర్గా ఈజీ సినిమా ఉంటుంది. దాని తర్వాత ఈజీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డిఏ, ఫైనల్ మిక్సింగ్ ఇవన్నీ టోటల్గా వితిన్ ప్యాకేజ్లోనే ఉంటాయి. సో ఈజీ సినిమా బాధ్యత ఎంతవరకు అంటే టోటల్గా 5.1 మిక్సింగ్ అయిపోయేంత వరకు బాధ్యత తీసుకుంటుంది. తర్వాత సెన్సార్ కావచ్చు, మీ పబ్లిసిటీ కావచ్చు, ప్రాజెక్ట్ పబ్లిసిటీ కావచ్చు, రిలీజ్ కావచ్చు, ఇవన్నీ ఇండివిజువల్గా ప్రొడ్యూసర్ కావచ్చు, ఆ పర్టికులర్ డైరెక్టర్ కావచ్చు చూసుకోవాల్సి ఉంటుంది. ఈజీ సినిమా బాధ్యత 5.1 మిక్సింగ్ కంప్లీట్ అయ్యేంత వరకే. చాలా క్లియర్ కట్గా వినండి. 5.1 మిక్సింగ్ అయ్యేంత వరకే ఈజీ సినిమా ఈ ప్యాకేజ్ బాధ్యత ఉంటుంది. సో ఈవెన్ మీకు కావాల్సిన ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, చాలా ఫ్రెండ్లీగా మీ అందరికీ సపోర్ట్ చేస్తూ ప్యాకేజ్లో మీ కంఫర్టబుల్ జోన్లో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఈజీ సినిమా చాలా క్లియర్ కట్గా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్యాకేజ్లలో సపరేట్గా మీకు ఒక ఆఫీస్ పెట్టడము, ఆఫీస్ మెయింటైన్ చేయడం ఈజీ సినిమా చేయదు. ఏదైతే మీకు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో అలాట్ చేశామో అక్కడ మీకు కావాల్సిన ఆర్టిస్టులు కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మీకు ఇక్కడ కలవచ్చు. ఆ పర్మిషన్ మీకు ఆ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో నుంచి ఇప్పిస్తాము. మరి 100 మంది జనాలు ఇలా కాకుండా ఊరిద్దరు ఏదైనా కరవాలా చేయాలనుకున్నా కూడా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో మీరు కేర్ ఆఫ్ పెట్టుకుని హ్యాపీ కలవచ్చు. ఓకేనండి. సో ఆఫీస్ అనేది ఉండదు. చాలా క్లియర్గా చెప్తున్నాము, ఆఫీస్ అనే మాట ఉండదు. ఈ ప్యాకేజ్లో ఓన్లీ ఆఫీస్ ప్రిపరేషన్ కాకుండా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాకుండా చిన్న సినిమాలకు చాలామంది ప్రొడ్యూసర్లు కావచ్చు, అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, ఇవి నెగిటివ్ పాయింట్స్ అయినా కూడా మీతో డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కొందరు ఏంటంటే కమిట్మెంట్స్కు ఎగ్జైట్ అయ్యో లేడీ ఆర్టిస్టులని ఎంజాయ్ చేద్దామనో ఇంకోటనో అలాంటి ఆప్షన్స్తో వస్తే ఈజీ సినిమా ఎవరిని టాలరేట్ చేయదు. మీకు సినిమా మీద ప్యాషన్ ఉండి, సినిమా మీద కసి ఉండి, సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఈజీ సినిమా సపోర్ట్ తీసుకోండి తప్ప కమిట్మెంట్స్ కావాలనో ఇంకొకటో ఏవో వెధవ ఆలోచనలతో సినిమా ఇండస్ట్రీకి రావద్దండి. ఇన్ కేస్ అలాంటి ఆలోచనలు ఉంటే ఈజీ సినిమా గేటు లోపల కూడా రావద్దు. ఇది చాలా స్ట్రిక్ట్ కండిషన్. దీని తర్వాత మీరు ప్యాకేజ్ టోటల్గా 5 lakhs ప్యాకేజ్ చెక్కుల రూపంలో ఈజీ సినిమా తీసుకోదండి. ప్రతిదీ ట్రాన్సాక్షన్ క్యాష్ పేమెంటే ఉంటుంది. చెక్ ట్రాన్సాక్షన్ అస్సలు ఈజీ సినిమా ఎంటర్టైన్ చేయదు. సో దయచేసి చెక్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఈజీ సినిమా టోటల్గా క్యాష్ ట్రాన్సాక్షన్సే తీసుకుంటుంది. సో ఈజీ సినిమాలో
ఈ 5 lakhs ప్యాకేజ్ విషయంలో మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసానే అనుకుంటున్నాము. అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సీజీ వర్క్ దీంట్లో ఉండదండి. ఓన్లీ టైటిలింగ్ వర్క్ చేయిస్తారు. పోస్టర్ డిజైనింగ్ ఉంటుంది. పోస్టర్ డిజైనింగ్ అండ్ టైటిల్ డిజైనింగ్ ఇవన్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు 5.1 ప్రిపరేషన్ ఇవన్నీ ప్లాన్ చేసుకునేసి మీకు అవుట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మరలా క్లియర్గా చెప్తున్నాం, సీజీ వర్క్ ఉండదు. సో ఫ్రెండ్స్, మీకు టోటల్గా 5 lakhs ప్యాకేజీలో ప్రతి పిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశానే అనుకుంటున్నాము. ఏవైనా కూడా ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే హ్యాపీగా ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 8522989448 ఈ నెంబర్కి మీరు హ్యాపీగా ఈజీ సినిమాను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈజీ సినిమా ఇచ్చే ఈ చిన్న ప్యాకేజ్, స్పెషల్ ప్యాకేజ్ని యూటిలైజ్ చేసుకునేసి చాలా మంచి ప్రాజెక్టులు చేయండి. సో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఈ ప్యాకేజ్లో 2 సాంగ్స్ మాత్రమే మీరు ప్లాన్ చేసుకోవాలి సార్. 2 సాంగ్స్ మాత్రమే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు షూట్కైనా కూడా ఏదైనా కూడా వీలైతే అంటే మాంటేజ్ సాంగ్స్ ఉంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఇవన్నీ ఉండవండి. ఓన్లీ మాంటేజ్ సాంగ్స్ లాగా ఏదైనా ప్లాన్ చేసుకుని ఒక 2 సాంగ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ప్యాకేజ్లో అనుమతి ఉంటుంది, పర్మిషన్ ఉంటుంది. సో ప్రతి పిన్ పాయింట్ మీతో ఎక్స్ప్లెయిన్ చేసామని అనుకుంటున్నాము. 25 వర్కింగ్ డేస్ ఉంటాయి. సో సాంగ్స్ 2 ఉంటాయి. ప్రిపరేషన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సీజీ వర్క్ ఉండదు. ఎవ్రీథింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఉంటుంది. ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, డిఐ, 5.1 ఎవ్రీథింగ్ ఉంటుంది. పోస్టర్ డిజైనింగ్తో సహా ఉంటుంది. టైటిలింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. సీజీ వర్క్ మాత్రం ఉండదు, ఎందుకంటే ఈ ప్యాకేజ్లో వర్కౌట్ కాదు. సో ఫ్రెండ్స్, ఈజీ సినిమా మీకు సపోర్ట్ మాత్రమే ఇస్తుంది. దీంట్లో ఏంటంటే ఫైనాన్షియల్గా, కమర్షియల్గా ఎక్కడ కూడా ఈజీ సినిమా ఏ రూపంలో కూడా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయదు. అలా అని చెప్పేది రిస్క్ తీసుకోదు. సినిమా ఇండస్ట్రీలో ఈజీ సినిమా చాలా క్లియర్ కట్గా, చాలా ఓపెన్గా ఉంటుంది. ఎన్నో చిన్న సినిమాలు బతకాలనే ప్రాసెస్లో ఈజీ సినిమా ఈ స్పెషల్ ప్యాకేజ్, చిన్న ప్యాకేజ్ని మీకు అనౌన్స్ చేసింది. ఈజీ సినిమా అందించే సపోర్ట్ని హ్యాపీగా తీసుకోండి. సినిమా ఇండస్ట్రీలో మంచి ప్రాజెక్టులు చేయడానికి అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, కొత్తగా వస్తున్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, మంచి ప్రాజెక్టులు చేయడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అప్డేట్లో మనం కంటిన్యూగా కలుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.